హాయ్ అండి, అందరూ నమస్కారం. మీరు చూస్తున్నారు అడ్డూరి ఛానల్. నా పేరు అడ్డూరి. మొత్తానికి ఆదివారం ఎపిసోడ్ స్టార్ట్ అయింది. నాగార్జున గారు ఎవరైతే ఎలిమినేషన్లో ఉన్నారో ఇద్దరిని, రాము అండ్ సంజనాని అయితే సేవ్ చేశారు. తర్వాత ఎవరికైనా ఇష్యూస్ ఉన్నాయనే విషయం మీద అందరిని అడిగారు. అక్కడ విషయం ఏంటంటే ఈ ఎపిసోడ్తో అర్థమైంది అందరితో ఇష్యూస్ ఉన్నాయి. ఏది వన్ వీక్కే అందరితో ఇష్యూస్ ఉంటే ఇంకెప్పుడు వీళ్ళు ఒక హౌస్లో 100 రోజులు జర్నీ చేస్తారనేది పెద్ద క్వశ్చన్గా మారేలా ఉంది. అక్కడ కమ్యూనికేషన్ కానీ ఫ్రెండ్షిప్ కానీ ఏదైనా ఏర్పడిందంటే కేవలం ఎమాన్యులు, భరణి అండ్ ఇంకా లెక్క పెట్టుకుంటే ఒక 2-3 తప్ప ఇంకా మిగతా వాళ్ళందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసలు టాస్కులు ఏం జరగలేదు, ఒక గేమ్ జరగలేదు లాస్ట్ వీక్ గట్టిగా. ఎందుకని ఒకళ్ళ మీద ఒకళ్ళకి అంతా ఫుడ్ గురించి ఆ బాత్రూమ్ గురించి వీటి గురించి తప్ప వాళ్ళ మధ్య పెద్ద జరిగింది ఏమీ లేదు. మరి ఎందుకని అన్ని ఇష్యూస్ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉన్నాయనేది వాళ్ళకే తెలియాలి. సంజన గారు కెప్టెన్సీ అయిన తర్వాత తన రూమ్లో ఉన్న చాక్లెట్స్ అలాగే థమ్సప్ దొంగతనం చేశారు. అందులో మెయిన్గా చాక్లెట్స్ రీతు చౌదరి గారు అలాగే ప్రియా గారు, థమ్సప్ వరకు వచ్చేసరికి హరీష్ గారు దొంగతనం చేశారు. ఈ హరీష్ గారు దొంగతనం చేసిన థమ్సప్ తీసుకెళ్ళి ఫ్లోరా గారితో బాత్రూంలో షేరింగ్ చేసుకున్నారు. ఈవెన్ ప్రియా గారు కూడా తాగారు. బట్ దాని గురించి సంజన గారు అయితే వన్ డే మొత్తం గట్టిగా ఫైట్ చేశారు, కానీ ఎవ్వరూ దాన్ని రివీల్ చేయలేదు. ఏంటి రీజను అంటే తను గుడ్డు దొంగతనం చేసింది, అందరినీ ఆ రోజు ఆ విషయం మీద పెద్ద గొడవ చేసింది బట్ రివీల్ చేయలేదు. సో మేము కూడా అంతే అనే దానికి టిట్ ఫర్ టాట్ అనే దానికి ఆన్సర్గా ఇది చూసుకున్నారు. అదే నాగార్జున గారికి కూడా చెప్పారు. దట్స్ ఇట్. ఈరోజు దాన్ని రివీల్ చేశారనుకోండి. తర్వాత ఎలిమినేషన్లో ఒకరినైతే సేవ్ చేశారు. వాళ్ళు ఎవరంటే ఫ్లోరా, ఆశా సైని గారిని సేవ్ చేశారు. అయితే ఇక్కడ ఆశా సైని గారిని సేవ్ అయ్యారు. ఎవరు ఎలిమినేషన్ అవుతారనేది చూసి ఇక్కడ ఎలిమినేషన్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు సేఫ్గా మిగిలిపోయిన వాళ్ళకి అసలు ఏంటి వేరియేషను, ఎందువల్ల అనేది మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. అలాగే ఎలిమినేషన్ నుండి సేవ్ అయింది నెక్స్ట్ రీతు గారు అండ్ సునీల్ శెట్టి. డెఫినెట్గా రీతు గారు సేఫ్ అవుతారని అయితే అందరికీ తెలుసు. ఎందుకంటే తనకున్న ఫాలోయింగ్ కానీ అలాగే రూమ్లో కూడా తను చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేసింది. ఒక్క తనూజ గారి విషయంలోనే తను ఎక్కడో ఇద్దరికి మిస్కమ్యూనికేట్ అవ్వడం వల్ల ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది తప్ప అదర్వైజ్ తనైతే మాత్రం ఎంటైర్ ఈవెన్ హరీష్ గారి గురించి కూడా శనివారం జరిగిన డిబేట్లో తనొక్కరితే హరీష్ గారు మాట్లాడిన పాయింట్ని క్యాచ్ చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే ఒక్క రీతు గారే. అంటే ఆ మైండ్ సెట్ చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది తనది. సో షీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ సేఫ్. అండ్ ఆల్సో సునీల్ శెట్టి గారు కూడా సేఫ్ అయ్యారు. నాగార్జున గారు కూడా ఆ గెలుపుకు సంబంధించిన ఆడియన్స్ ఎంజాయ్మెంట్ను కూడా ఆయనకి తెలియజేశారు. సో సునీల్ శెట్టి గారు దీన్ని కంటిన్యూ చేస్తూ మీరు ఇంకా అగ్రెసివ్గా హౌస్లో పర్ఫార్మెన్స్ ఇవ్వాలని అయితే నాగార్జున గారు సజెస్ట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇంకా మిగిలిపోయింది ఎవరంటే డీమాన్ పవన్ అండ్ షష్ఠి గారు అయితే మిగిలిపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు సేఫ్ అవుతారనే తెలియలోపు నిన్న ఆల్రెడీ ఒక టాస్క్ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయారు సాటర్డే నైట్. అది ఏంటంటే ఇప్పుడు 9 మంది టెనెంట్స్లోంచి ఒక టెనెంట్కి పర్మనెంట్ హౌస్ ఓనర్గా ఆపర్చునిటీ ఇవ్వడానికి ఒక టాస్క్ పెట్టారు. అయితే వీళ్ళలోంచి 2 టీంలుగా విడగొట్టేసాయి. వాళ్ళకి కాంపిటీషన్ పెట్టి గెలిచిన టీంలోంచి మళ్ళీ ఒకరిని బై ఆప్షన్ ద్వారా మిగతా వాళ్ళందరూ ఓటింగ్ ద్వారా ఎంచుకునే ప్రక్రియ ఇది. అయితే దీనికి సంబంధించి వీళ్ళిద్దరు బ్లూ టీమ్ అండ్ రెడ్ టీంలుగా విడగొట్టారు. బ్లూ టీం వచ్చేసరికి రీతు గారు, సునీల్ శెట్టి, సంజన గారు అండ్ రీతు చౌదరి, వీళ్ళు బ్లూ టీం. రెడ్ టీం వచ్చేసరికి రాము, సంజన, భరణి అండ్ షష్ఠి గారు ఒక టీం. వీళ్ళకి సంచాలక్గా ఫ్లోరా గారు ఉన్నారు. అంటే ఫ్లోరా గారికి అవకాశం లేదు, ఓనర్గా అవకాశం లేదు, పార్టిసిపేట్ చేయడానికి కూడా అవకాశం లేదు. వీళ్ళు నలుగురుగా బ్లూ అండ్ రెడ్ కాంపిటీషన్ జరిగింది. ఈ కాంపిటీషన్లో ప్రక్రియ ఏంటంటే A4 సైజ్ పేపర్స్ అనేవి లోపల నుంచి ప్లెయిన్ పేపర్లు బయటకు వస్తూ ఉంటాయి. వాటిని తీసుకొని జాగ్రత్త చేసుకొని దాని మీద వీళ్ళకి సంబంధించిన కలర్డ్ స్టాంప్ వేసి బ్యాలెట్ బాక్స్లో వేయాలి. అలా ఎన్ని బ్యాలెట్ బాక్స్లు అయితే పర్ఫెక్ట్గా స్టాంప్ వేసి ఎక్కువ వస్తాయో ఆ టీం విన్నర్గా ప్రకటించి ఆ గ్రూప్లో ఉండి ఒకరిని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇస్తారన్నమాట పర్మనెంట్ హౌస్ ఓనర్గా. ఇది ప్రక్రియ.
ఎవరు గెలిచారనేది నాగార్జున గారు ప్రకటించారు. అందులో రెడ్ టీమ్కి 11 బ్యాలెట్ పేపర్స్ అయితే బాక్స్లో వేయగలిగారు. మొత్తానికైతే భరణి గారి టీము గెలిచింది. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ఏంటంటే ఓడిపోయిన టీంలో అందరూ నలుగురు ఎవరైతే ఉన్నారో మన ఎమాన్యుల్ టీము ఆ నలుగురు ఈ గెలిచిన వాళ్ళ నుంచి ఒకరిని ఎంచుకోవాలి. ఇదే ట్విస్ట్. అంటే ఓడిపోయిన వాళ్ళు ఇప్పుడు గెలిచిన వాళ్ళ నలుగురిలోంచి ఒకరిని పర్మనెంట్ ఓనర్గా సెలెక్ట్ చేయాలి. అందరూ యునానిమస్గా భరణి గారిని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇప్పుడు నుండి ఆయన టెనెంట్ కాదు, పర్మనెంట్ హౌస్ ఓనర్గా భరణి గారు వెళ్ళారు. అయితే డెఫినెట్గా ఇక్కడ ఒక నెక్స్ట్ వీక్ దీని ఎఫెక్ట్ అనేది ఎంత ఉంటుందంటే, ఇప్పుడు ఓనర్గా మారిన తర్వాత భరణి గారు ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే కామనర్స్ ఓనర్స్గా ఉన్నారో ఆ ఓనర్స్లో మింగిలై ఉంటారా, లేదంటే టెనెంట్స్కి సపోర్ట్ చేస్తూ ఇప్పుడున్న ఓనర్స్కి వ్యతిరేకంగా మారతారా అనేది ట్విస్ట్. ఇక్కడ ఈ వీక్ అంతా నడిచేది నాకు తెలిసి భరణి గారు చుట్టే స్టోరీ నడుచుద్ది అనేది నాకు అర్థమవుతుంది. ఇదే బిగ్ బాస్ యొక్క ఆలోచన. అంటే అనుకోకుండా వాళ్ళని ఒక టాస్క్లోకి తోస్తున్నట్టే, ఇది ఒక గొడవలోకి నెడుతుంది. ఏంటంటే బిగ్ బాస్ ప్లానింగ్ ఇదంతా స్టోరీ. నెక్స్ట్ భరణి గారి చుట్టూ ఈ స్టోరీ నడుస్తుంది. ఐ థింక్ చూద్దాం మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది. డెఫినెట్గా నేను అనుకున్నది జరిగిందా లేదనేది డెఫినెట్గా మీతో డిస్కస్ చేస్తాను. భరణి గారు పర్మనెంట్ హౌస్ ఓనర్గా మారిన తర్వాత నాగార్జున గారు ఒక పవర్ ఇచ్చారు. ఏంటంటే మీకు ఒక పవర్ ఇస్తున్నాను, మీకు అసిస్టెంట్గా ఎవరినైనా ఎంచుకోవచ్చు అని చెప్పి. అంటే అసిస్టెంట్ ఏంటంటే తినిపించడానికి కావచ్చు, వండి పెట్టడానికి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ తన అసిస్టెంట్గా వాడుకోవడానికి అవకాశం ఇస్తారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేసింది అయితే హరీష్ గారిని కోరుకుంటారేమో అనుకున్నాను. ఎందుకంటే డెఫినెట్గా హరీష్ గారిని కోరుకొని ఉంటే నెక్స్ట్ వీక్ వారం మొత్తం కూడా స్టోరీ స్టఫ్, అసలు జనాలు బిగ్ బాస్ ఫాలోవర్స్ కానీ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా వీళ్ళిద్దరి గురించే అటెన్షన్ ప్లే చేసే అంత స్టఫ్ అయితే దొరికేది. బట్ ఆయన అయితే తనూజ గారికి, ఎందుకంటే వంటలో తనకు ఎంతో హెల్ప్ చేసిన తనూజ గారికి ఆయన అవకాశం ఇచ్చారు అసిస్టెంట్గా. సో తను అసిస్టెంట్గా భరణి గారికి సేవ చేస్తుంది ఈ వీక్ అంతా. మొత్తానికి యాక్టివిటీ రూమ్కి పవన్ని సృష్టిని పిలిచారు. వాళ్ళిద్దరిలో డ్యాన్సర్స్ చేత డ్యాన్స్ చేయించి వాళ్ళ షర్ట్ మీద ఎవరి ఫోటో వస్తే వాళ్ళు సేఫ్ అని ప్రకటించారు నాగార్జున గారు. సో పవన్ గారి ఫోటో అల్టిమేట్గా డ్యాన్సర్స్ డిస్ప్లే చేశారు. సో షష్ఠి గారు ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు. అది మనం అనుకున్నట్టే నిన్నే చెప్పుకున్నాము, షష్ఠి గారు ఎలిమినేషన్ అని చెప్పి ఆల్రెడీ సోషల్ మీడియాలో ఆల్రెడీ ఫుల్ ఇదిలో ఉంది అది. సో అల్టిమేట్గా అయితే ఆమెని స్టేజ్ మీద పిలిచారు. కానీ కామన్గా రెగ్యులర్గా జరిగేది ఏంటంటే ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళని రూమ్లోకి ఒకసారి పంపించి అందరికీ బాయ్ చెప్పి హగ్గులు ఇచ్చుకొని కాసేపు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఒకరికొకరు ఏడవటమో ఇలాంటి కార్యక్రమాలు చేసుకున్న తర్వాత స్టేజ్ మీదకి నాగార్జున గారు రమ్మంటారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అసలు అలాంటి ఏం లేవు. డైరెక్ట్గా అటెండ్ యాక్టివిటీ రూమ్ నుండి డైరెక్ట్గా డ్యాన్సర్స్ తనని స్టేజ్ మీద తీసుకొని నాగార్జున గారి దగ్గర నలుగురు నచ్చిన వ్యక్తుల్ని, అలాగే నలుగురు నచ్చిన వ్యక్తుల్ని ఎవరో సెలెక్ట్ చేసి అక్కడ స్లేట్ మీద స్టిక్ చేయమన్నారు వాళ్ళ ఫోటోలు. దానికి గాను తను హరీష్ గారిని, రాము, మనీష్ గారిని, ఫ్లోరా గారిని సెలెక్ట్ చేసి ఫోటో పెట్టింది. దానికి తగ్గ రీజన్, ఎందుకంటే ఆమె ఎక్కువ టైము లాస్ట్ వీక్ అంతా వాళ్ళ దగ్గర టైం స్పెండ్ చేసింది కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళే నచ్చుతారు, ఎవరైనా చేసే పని అది. నెక్స్ట్ నచ్చిన వాళ్ళ ప్లేస్లో వచ్చేసరికి రీతు, తనూజ అండ్ భరణి గారు. బికాస్ ఏదైతే గుడ్డుకు సంబంధించిన విషయం ఉందో ఆ విషయం దాచిపెట్టిందని చెప్పి వాళ్ళ మీద అలిగి వాళ్ళు నమ్మకద్రోహం చేశారనే మాట మీద వాళ్ళకి నెగిటివ్ కామెంట్ చేస్తూ నెగిటివ్ సైడు ఫోటో అతికిచ్చింది. దెన్ బాంబు అవకాశం ఇచ్చింది. ఏంటంటే తను చేసే డ్యూటీ ఏదైతే ఉందో ఆ డ్యూటీని నెక్స్ట్ ఎవరికి ఇస్తామంటే సునీల్ శెట్టి. ఎలాగూ మిగతా వాళ్ళందరూ ఒక్కొక్క టాస్క్లో ఉన్నారు కాబట్టి సునీల్ శెట్టి గారు ఏ టాస్క్ లేకుండా ఉన్నారు కాబట్టి తన ఇంటి పని తనకు ట్రాన్స్ఫర్ చేసే అధికారాన్ని వాడుకొని తనకి ఇచ్చింది. ఆయన కూడా హ్యాపీగా తీసుకుని దాని గురించి అయితే నెక్స్ట్ అందరూ బాయ్ చెప్పారు. తనైతే పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వలేదు. ఐ మీన్ దట్ నేను వెళ్ళిపోయేటప్పుడు ఫస్ట్ వీక్ వెళ్ళిపోతున్నారంటే ఎవరికైనా తనకు వెళ్ళే ఆమెకు కూడా ఒక బాధ అనిపిస్తుంది, వెళ్ళేటప్పుడు మిగతా వాళ్ళు కూడా బాధపడతారు. బట్ ఆ సీన్లు ఏవైతే నాకైతే ఎక్కడ కనిపించలేదు. మొత్తానికైతే ఫస్ట్ వీక్తోనే షష్ఠి గారు అయితే గుడ్ బై చెప్పారు బిగ్ బాస్కి. అయితే ఇక్కడ నా ఒపీనియన్ అంటే ఎలిమినేషన్ పరంగా షష్ఠి గారి కన్నా వెరీ లోలో ఉన్న కంటెస్టెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ పవన్ గారు కానీ, ఫ్లోరా గారు కానీ,
నాకు తెలిసి షష్ఠి గారు అయినా ఇంకా కొద్దిగా అంతో ఎంతో తెలుగు ప్రజలకి అందరికీ తెలిసిన వ్యక్తి, కొద్దిగా యాక్టివ్గా ఉన్న పర్సన్ ప్రజెంట్. కానీ ఫ్లోరా గారు అవుట్డేటెడ్. ఎప్పుడో తను 2005లోనే ఎప్పుడో ఎండ్ చేసింది. ఆమె బాలీవుడ్కి వెళ్ళిపోయింది, ఓటీటీలోకి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఎవరికి టచ్లో లేదు. తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ కానీ ఫాలోయింగ్ కానీ అంత లాస్ట్ వీక్ ఆమె ఇచ్చిన పెద్ద పెర్ఫార్మెన్స్ కానీ లేదంటే ఆమె చూపించిన యాక్టివ్ పార్టిసిపేషన్ ఎందులో కూడా లేదు. ఈవెన్ అన్ని స్కిట్లు వేసారు, ఎందులో కూడా తను స్కిట్లో లేదు. ఎందుకు అంటే తనకు లాంగ్వేజ్ రాదని చెప్పి తనే ఒప్పుకుంది, తనే స్కిట్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు. మరి అలాంటప్పుడు తనకి ఎలా ఓట్లేసి తను ఎలా గెలిచింది అనేది నాకు అర్థం కాలేదు. అలాగే పవన్ కూడా అంత సూపర్ క్యాండిడేట్ ఏం కాదు. ఫస్ట్ వీక్ ఆయనకు అవకాశం కూడా రాలేదు, సో ఆయన కూడా సేఫ్ అయ్యాడు. మరి షష్ఠి గారికి ఎందుకని అంత ఓటింగ్ వేయడానికి మనస్కరించలేదనేది చాలా సెన్సిటివ్ విషయాలు. అంతకుముందు బిగ్ బాస్లోకి వెళ్ళకముందు చాలా సెన్సిటివ్ విషయాలు జరిగాయి కాబట్టి ఆ ఇంపాక్ట్ ఉందా అనేది నాకు దాని మీద చిన్న డౌటు. మేబీ దానివల్ల జనాల్లో చిన్న నెగిటివిటీ ఏమన్నా ఉండుండొచ్చు, దానివల్ల ఓట్లు వేయలేదేమో అనేది నా ఫీలింగ్ యాజ్ ఏ ఆడియన్గా. ఇది ఈరోజు బిగ్ బాస్ 9 సండే ఎలిమినేషన్తో ఎండ్ అయింది. సో రేపు నామినేషన్ ప్రక్రియ అయితే ఉంటుంది. డెఫినెట్గా మనం రేపు దాని గురించి రివ్యూ చేసుకుందాం. అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమన్నా సజెషన్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తారని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.